ఎన్నేళ్లకు పెద్ద పండగ వచ్చే జగన్ మాత్రం చంపాక ఆయన ఎవరు నేనెందుకు చెప్తున్నా అసలు తీసేయాల్సిందే ఉండకూడదు అసలుకి. అంటే ఏ మనిషి కూడా ఆకలితో పడుకోకూడదు. రూపాయల భోజనం అంటే గ్రేటే కదా. పేదవాళ్ళు ఉండరు, గొప్పవాళ్ళు ఉండరు, తినేవాళ్ళు ఉండరు. 5 రూపాయల భోజనం, రకాల కూరలు అన్ని బాగున్నాయి. పేదడి భోజనం తిరిగి వచ్చారు. ఎన్నేళ్లకు పెద్ద పండగ వచ్చే నెల్లూరులో అన్న క్యాంటీన్లు తెరిచే పేదడి భోజనం తిరిగి వచ్చారు. 5 రూపాయలు ఇస్తే చాలు కడుపు నిండా అన్నం పెడతారు. నెల్లూరుకి సంబరాలు వచ్చారు. ఎవరు సార్ వస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ సింహపూరి చిన్నోడు. మందలేందంటే అన్నా క్యాంటీన్ బయట ఉన్న డైకాస్ రోడ్డుల్లో, డైకాస్ రోడ్ సెంటర్లోనే అన్నా క్యాంటీన్ ఉంటుంది. అన్నా క్యాంటీన్ బయట ఉన్న నీ పోసగల సామె 5 రూపాయలకి ఏం వస్తుంది చెప్పండి. ఈ రోజుల్లో ఏమి గిట్టుబాటే కాదు. ఒక పెరుగు ప్యాకెట్ కొనాలన్నా 10 రూపాయలు, పాల ప్యాకెట్ కొనాలన్నా కానీ 10-15 ఉంటుంది. 5 రూపాయలకి భోజనం. సరే ఏదేమైనా కానీ పేదోడి భోజనం మళ్ళీ తిరిగి వచ్చేసింది. నెల్లూరులోనే కాదు, ఆంధ్రప్రదేశ్ మొత్తం అన్నా క్యాంటీన్లు బ్రహ్మాండంగా ఓపెన్ చేశారు. ఇంకా రానున్న రోజుల్లో ఈ అన్నా క్యాంటీన్ అనేది ఆమతని పెరుగుతా ఉంటుంది. ఎందుకంటే ఏ మనిషి అయినా సరే ఆకలితో పుడుకోకూడదు అనే థీమ్తో మన చంద్రబాబు నాయుడు గారు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ రామారావు గారు ఏలాగా ఉన్నారా కానీ చల్లగా ఉండాలా, ప్రజలు ఇబ్బంది పడకూడదు ఏదైనా సరే అని చెప్పి ఏవైతే పథకాలు ఉన్నాయో అన్ని మళ్ళీ అమల్లోకి తీసుకొస్తా ఉన్నారు. ఈ ప్రభుత్వంలో మళ్ళా అన్నా క్యాంటీన్లో ఓపెన్ చేశారు. అది అభిమందల లోపలికి వెళ్దాము, మన వాళ్ళతో అందరితో మాట్లాడదాము. ఫైనల్గా 5 రూపాయలు ఇచ్చి భోజనం తినేద్దాం. ఎల్లారు వాంగా ఆల్వేస్ వెల్కమ్స్ యూ. రండి. అన్నా నమస్తే అన్న. ఏం పేరు మీ పేరా? రాజ్ కుమార్. ఎట్టుంది నా భోజనం? బాగుంది. క్వాలిటీ రైస్ బాగున్నాయి, కూరలు బాగున్నాయి, పప్పు బాగున్నాయి, బీరకాయ కూర బాగున్నాయి, పచ్చడి మామిడికాయ పచ్చడి. పేదోడి భోజనం బాగున్నాయి. అంటే ఏ మనిషి కూడా ఆకలితో పడుకోకూడదు. 5 రూపాయలు భోజనం ఏ విధంగా ఉంది? బియ్యం క్వాలిటీ ఎట్టుంది? సూపర్ క్వాలిటీగా ఉంది. అన్నం బాగుంది. ప్రతి ఒక్క పేదవాడికి అన్నం తినేదానికి అర్హత కలిగి ఉంది. అవును, మన ప్రభుత్వం కాబట్టి. పోయిన ప్రభుత్వంలో అన్నా క్యాంటీన్లు ఎత్తేసారు. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఆయన చెప్పిన మాటలన్నీ నెరవేరుస్తున్నాడు. అన్నా క్యాంటీన్లు తీసుకొస్తున్నారు, తీసుకొచ్చారు. ఆకలితో ఉండకుండా ఏ పేద కుటుంబానికైనా కానీ మంచి పని చేశాడు. మా నమస్తే మా. నమస్తే. సలాం అలైకుం. వాలేకుం అస్సలాం. మా 5 రూపాయల భోజనం చూస్తేనే నాకు తినాలనిపిస్తుంది. ఇంకా తినలా, నేను లాస్ట్లో తింటా. ఏ విధంగా ఉంది అంటే ఒకసారి ఒక ముద్ద పెట్టుకోండి, తినండి. ఎట్టుంది రుచా? నేను 2 రోజులకు ఒకసారి వచ్చి తింటానండి. బాగుంది, ఏం ఇబ్బంది లేదు. అందరు ప్రజలు ప్రతి ఒక్కరు తినొచ్చు. పేద కడుపు అంటే ఒక 5 రూపాయలకి ఎవరు పెడతారండి? కడుపు నిండా అన్నం ఎవరు? ఈ రోజు అసలు 5 రూపాయలకి ఏం గిట్టుబాటు కాదు. ఏం గిట్టుబాటు కాదు. ఆకుకూర పప్పు, కర్రీ, పెరుగు అన్ని పెడతారు. కడుపు నిండా తినేసి వెళ్తారు. నేను 2 రోజులకు ఒకసారి వచ్చి తినేస్తామండి. పెరుగు ప్యాకెట్ రావటం 5 రూపాయలు, 10 రూపాయలు. 5 రూపాయల భోజనం అంటే గ్రేటే కదా. పేదవాళ్ళు ఉండరు, గొప్పవాళ్ళు ఉండరు, తినేవాళ్ళు ఉండరు. 5 రూపాయల భోజనం, రకాల కూరలు అన్ని బాగున్నాయి. చాలా ప్రభుత్వంలో అన్నా క్యాంటీన్లు ఎత్తేసా బాగున్నాయి. ఇప్పుడు భోజనాలు అన్నం కూడా బాగానే ఉంది. కూరలు 4 రకాలు, పెరుగు బాగున్నాయి. 5 రూపాయలకు నష్టం ఏమి లేదు. భోజనం చాలా మంది పేదోళ్ళు చాలా గొప్పగా తింటున్నారు, పస్తులు లేకుండా. అది పేద గొప్ప అనేది ఏం లేదు, ప్రతి ఒక్కరు వచ్చి తింటున్నారు. 5 రూపాయలకి ఇప్పుడు మామూలుగా
బయట హోటల్లోకి పోవాలంటే 120 రూపాయలు ఏంది ప్యాకెట్ రాదు కదా. అవును. అవి కూడా బాగాలేవు కూరలు కూడా హోటల్లో కూడా. ఇప్పుడు అంత మంచిగా చేసి వాళ్ళు అంత శుద్ధంగా చేసి వాళ్ళు పెడుతున్నారంటే గ్రేట్ వాళ్ళకి. అవును. ఏమన్నా చంద్రబాబు నాయుడు గారికి సలాం కొట్టాల్సిందే. ఏమైనా కదా జగన్ ప్రభుత్వం అంటే అది అలా జరిగిపోయింది. ఆయన అసలు అది ఎత్తకుండా ఉండుంటే అది వేరేగా ఉండేది. చాలా మందికి పేదవాళ్ళ కడుపు. మనం ఏం చేస్తామా, ఎవరి కర్మకి వాళ్ళు బాధ్యతలు. అది మనం ఏం చేయలేం. వాస్తవంగా ఎవరి కర్మకు వాళ్ళే బాధ్యతలు అన్నట్టు ఈ పని చేసి మాత్రం పుణ్యం చేసుకున్నాడు ఆయన చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు. మంచిదమ్మా, ప్రశాంతంగా తినండి. వెళ్ళొస్తామ్మా. ఎవరు యూత్ ఉన్నారు ఇక్కడ, ఇద్దరు లేత పిల్లకాయలు ఉన్నారు. తమ్ముడా నమస్తే. తమ్ముడా నమస్తే. ఏంది మీరు ఇక్కడ మామూలుగా పిల్లకాయలు అంటే బిర్యానీలు తింటా ఉంటారు, 5 రూపాయల భోజనం. చంద్రబాబు కదా, చంద్రన్న ఉంటే భోజనం అంతే. ఎట్టుంది తమ్ముడా, ఎట్టుంది టేస్ట్? సూపర్ ఉంది. అది బాగుంది. ప్రతిరోజు బాగానే ఉంటుంది. సాంబారు, పప్పు, మొత్తం పెరుగు మొత్తం బాగుంటుంది. ఎట్టుంది కూరలు, ఎట్టున్నాయి, అన్నం ఎట్టుంది? కూరలు గిరలు అంతా సూపర్. ఆలోచించడం ఇప్పుడు మామూలుగా మనం హోటల్లో ఒక పుల్లి మీల్స్ తెచ్చుకోవాలి తినాలన్నా కానీ 120 రూపాయలు ఖచ్చితంగా. నేను ఇక్కడ పక్కనే షోరూంలో పనిచేస్తాను. ఇంటికి పోవాలంటే టైం వేస్ట్, డిస్టెన్స్ ఉంటుంది. సరే హోటల్లో తిందామంటే 70-80 రూపాయలకి తక్కువ లేదు ప్లేట్ మీల్స్ కూడా. ఇది పెట్టినప్పటి నుంచి ఇంకా రెగ్యులర్ ఎడికే వస్తాము. స్టాఫ్ మొత్తం ఎడికే వస్తాం, ఇక్కడే తింటాం. క్వాలిటీ సూపర్. అది బయట ఏదైతే 70 రూపాయలు పెడుతున్నారో అదే ఇది. తేడాలు ఏం లేవు కాబట్టి ఇంకేదైనా తేడాలు ఉంటే ఎట్టొకటి చేసి అదే తింటాగా, ఇబ్బంది ఏం లేదు. చాలా బాగుంది. సూపర్. రాజధాని కడతాడు, ఎంత డెవలప్ చేస్తాడు. ఆయనే పైన ఎవరా? జగన్. ఇప్పుడు ఆయన ఏం చేయలేదు కాబట్టి జనాల వల్ల తప్పట్లు కొట్టి ఇంకా బాయ్ జగన్ బాయ్ జగన్ అని పంపించేశారు. అప్పుడు రామారావు పెట్టి మళ్ళీ ఈరోజు చేశాడు. జగన్ ఏం చేశాడు? బాగా ఆడబెట్టి బిల్డింగ్ కట్టుకున్నాడు అంతే. ప్రజల సొమ్ము తీసేసి అన్ని తీసేసి ఆడబెట్టే కట్టుకున్నాడు. రౌడీలు అతను తొగులు పెట్టేశాడు అందరికి. ఆయన ఏం బాగా చేయలే ప్రభుత్వం. ఆయన రాడు ఇంక రాడు తరతరాలు కూడా ఇంక రాలేడు. వాస్తవమే, ఇక రాలేడు ఆయనకి. ఆయన ఎవరు ఓటు కూడా ముందర వేసింది, నేను వేసిన. ఇప్పుడు ముందర వేసిన ఏది పోయిన ఎలక్షన్ లో ఎవరికి ఆయన వేసిన ఏది ఆయనకేసా. రాజశేఖర రెడ్డి బాగా చేశాడు. అదే ఆయన కూడా బాగా చేశాడు. మళ్ళీ చేశాడు వేసిన. ఆయన ఏం చేయలేదు కాబట్టి ఆపేయి. ఈ తడ వేయలే, నేను మా వేయలే. చంద్రబాబు నాయుడికి వేస్తాం. భోజనం ఎట్టుందా? భోజనం బాగుంది. నీకు 100 రూపాయలు ఇచ్చిన అన్నం దొరకదు. అవును. జగన్ మాత్రం చంపాక ఆయన ఎవరు. నేనెందుకు చెప్తున్నా, అసలు తీసేయాల్సిందే ఉండకూడదు అసలుకి. ఎవరు 5 రూపాయల భోజనం ప్లేటు నిండా పెట్టేశారు. ఫస్ట్ ఊరగాయ మసగల సామె. సూపరు. అన్నం చూడండి, మంచి క్వాలిటీ రైసు, కథకమని ఉంది. అన్నము, ఊరగాయ, ఆకుకూర, మళ్ళీ ఇది ఒక కూర, ఇది మసాలా కూర, ఇది పెరుగు, కడుపు నిండా తినొచ్చు. ఏమన్నా చంద్రబాబు నాయుడు గారికి హ్యాట్స్ ఆఫ్ అంతే. అబ్బా ఎంత కమ్మగా ఉంది ఆకుకూర. నిజంగా హోటల్లో కూడా ఈ టేస్ట్ వసంత రాదు తెలియదు కానీ 5 రూపాయలకి చెప్పే కదా, 5 రూపాయలకి అసలు ఏం గిట్టుబాటు కాదు. అయినా కానీ ఆయన మాట ఇచ్చారు కాబట్టి పేదవాడు కావచ్చు, పెద్దోళ్ళు కావచ్చు, ఇంకా హై స్థాయిలో ఉండేవాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే ఆకలితో ఉండకూడదు మనిషి అనే ముఖ్య ఉద్దేశంతోనే ఈ పథకాలు పెట్టారు. కానీ సూపరు మంచి క్వాలిటీ. పప్పు కూడా ఆకుకూర, దీని పెసల పప్పు మంచి క్వాలిటీ పప్పే, అదిరిపోయింది. అన్నా క్యాంటీన్లో 5 రూపాయల భోజనం అదిరింది. ఎక్కడ ప్రోగ్రామా? లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంత కష్టపడి మీకోసం తిని పెడతలా, దీనికోసం అన్న మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కెమెరామెన్ తరుణ్తో సింహపురి శ్రీనివాస్ సుజిత్, నెల్లూరు నుంచి.